For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. కండోమ్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? కండోమ్స్ చాలా రకాలు. ఇవి చాలా పురాతనమైనవి. అందరూ అనుకుంటారు ఈ మధ్యనే వచ్చినవి అని. ఎవరైతే కేవ్స్లో ఉండేవాళ్ళో వాళ్ళకు కూడా లెదర్ కండోమ్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ కండోమ్స్ అన్నీ కూడా లేటెక్స్ తోటి వస్తాయి. యూజువల్గా లేటెక్స్ అలర్జీ చాలా తక్కువ మందికి ఉంటుంది. రెసిలియన్స్ చాలా ఉంటుంది. ఒక్కొక్క కండంలో మనం 5 లీటర్లు 10 లీటర్లు నీళ్ళు పోసినా కూడా పగలకుండా ఉంటుంది. అట్లాంటి టెస్ట్లన్నీ చేసిన తర్వాత అవి మార్కెట్లోకి వస్తాయి. ఇవి యూజువల్గా మనం చూసే కండమ్స్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఎవరికైతే ఆపరేషన్ చేయడానికి వీలు లేదో, మిగతా హార్ట్ కండిషన్స్ వల్ల కానీ ఇంకేమైనా కానీ అలా ఉన్నప్పుడు హార్డ్ కండోమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వాటిని సిలికాన్ కండోమ్స్ అని అంటారు. ఈ కండోమ్స్ రకరకాలు ఉంటాయి, వాటి నుంచి కూడా చెప్తాను. ఇది బెల్ట్ ఉన్న సిలికాన్ కండోమ్. దీన్ని వియర్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని బెల్ట్తో ఫిక్స్ చేయాల్సి వస్తుంది. బెల్ట్ లేకుండా ఫిక్స్ అవ్వడం కష్టం. ఇది కాకుండా మనకు కొన్ని రకాల కండోమ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఇది కొంచెం హార్డ్గా ఉండడం వల్ల ఎల్డర్లీ పర్సన్కు హార్డ్నెస్ లేకపోయినా కూడా జస్ట్ కండోమ్ పెట్టుకొని అమ్మాయి లోపలికి ఎంటర్ కావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కండోమ్స్ ఫ్రీగా సప్లై చేస్తారు. ప్రతి పిహెచ్సిలోనూ ఒక వింగ్ ఉంటుంది, ఫ్యామిలీ ప్లానింగ్ వింగ్. వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారు. యూజువల్గా కండోమ్కు స్పర్మిసైడల్ అనే ఒక రకమైన కెమికల్ లోపల ఊసి పెడతారు. పొరపాటున స్పర్మ్స్ ఒకవేళ ఈ కండోమ్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్స్ వచ్చినా ఆ స్పర్మ్స్ డ్యామేజ్ అవ్వడానికి కోసమని స్పర్మిసైడల్ ఆయింట్మెంట్ లాంటిది ఒకటి పూసి ఉంటుంది. కొద్దిమందికి అది అలర్జీగా ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బాగానే ఉంటుంది. ఇండియన్ మెన్కు గవర్నమెంట్ ఇచ్చే కండోమ్స్ వెరీ యూస్ఫుల్. మనం బయట మార్కెట్లో కొనుక్కునే కండోమ్స్ కొంచెం సైజ్ పెద్దగా ఉండి వీడికి కొంచెం ఫ్లాసిడిటీ కొంచెం మెత్తబడ్డా కూడా అది లూజ్ అయిపోతుంటుంది. కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా టెస్టులు చేసి చాలా రీసెర్చ్ చేసి ఏది ఎంత సైజు ఉండాలి, దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి అవన్నీ టెస్టులు చేసి వేస్తారు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. కండోమ్ తీసుకున్నప్పుడు దాని ఎక్స్పైరీ డేటు, దాని సైజు ఇవన్నీ చూసుకోవాలి. బయట దొరికే కండోమ్స్కి అయితే రకరకాలైనటువంటి కలర్స్, రకరకాలైన స్మెల్స్, టేస్ట్లు ఉంటాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కండోమ్ వాడడం అనేది చాలా చాలా శ్రేయస్కరం. కండోమ్ వల్ల పిల్లలు కాకపోవడమే కాక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు వ్యాధి రాకుండా ఉంటుంది. దాన్ని PID అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ టాక్సోప్లాస్మా లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి బయటికి పెద్ద సీరియస్గా ఏమి ఉండదు, కానీ లోపల వైరస్ ఉండిపోయి దానివల్ల తర్వాత వాళ్ళకు అబార్షన్స్ అవ్వడము లేదా పిల్లలు పుట్టకపోవడం ఉంటుంది. కనుక పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా సాధ్యమైనంత వరకు కపుల్స్ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మ్యారేజ్ ఆర్ మ్యారీడ్ అవునా కాకపోయినా కండోమ్ వాడుకోవాలి. కేవలం పిల్లలు కావాలనుకునే వాళ్ళు మాత్రము ఆ మధ్యలో కొద్ది రోజులు డాక్టర్ సలహా ప్రకారం కండోమ్ లేకుండా సంసారం చేయాలి. మిగతా టైం అంతా కూడా వాళ్ళు కూడా కండోమ్ వాడుకోవాలి. కండోమ్ వాడడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇందాకనే చెప్పాను. రేర్గా కండోమ్ అనేది ఒక్కోసారి డ్యామేజ్ అయిపోతుంది. కండోమ్ డ్యామేజ్ అయిపోయినప్పుడు అబ్బాయికి ఉన్న ఇన్ఫెక్షన్ అమ్మాయికి, అమ్మాయికి ఉన్న ఇన్ఫెక్షన్ అబ్బాయికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా కండోమ్ ఎప్పుడు కూడా పెనిస్ హార్డ్గా ఉన్నప్పుడే మంచి పొజిషన్లో ఉంటుంది. ఒకసారి పెనిస్ కనుక ఫ్లాసిడ్ లేదా మెత్తబడిపోతే కండోమ్ కూడా లూజ్ అయిపోతుంది. కనుక కండోమ్ వాడేవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని వాడుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కండోమ్ వాడడం వల్ల దాన్ని
సేఫ్ సెక్స్ అంటారు, బట్ నాట్ 100% సేఫ్. ఇట్ ఓన్లీ గివ్స్ టు సమ్ ఎక్స్టెంట్. సేఫ్టీ ఈజ్ నాట్ 100%. డాక్టర్ గారు, కాండోమ్స్కు స్మెల్ అండ్ టేస్ట్ ఎందుకు ఉంటాయి? ఒకప్పుడు కండోమ్ కేవలం న్యాచురల్ సెక్స్కే వాడేవాళ్ళు. ఈ మధ్య చాలామంది కొంచెం అన్యాచురల్ సెక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఆ పర్టికులర్ స్మెల్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో స్మెల్ అండ్ టేస్ట్ గో టుగెదర్. ముఖ్యంగా ఓరల్ సెక్స్ చేసే వాళ్ళ కోసమని దాని టేస్ట్ మార్చి పెడతారు. పైనాపిల్ టేస్టు, టొబాకో టేస్టు, ఈవెన్ మిర్చి టేస్టు, ఇట్లా స్పైసీ, ఇట్లా రకరకాలైనటువంటి కండోమ్స్ ఉంటాయి. సో ఈ టేస్ట్ అన్నీ కూడా ఓరల్ సెక్స్ వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటాయి. కాకపోతే మామూలుగా న్యాచురల్గా సంసారం చేసే వాళ్ళ కోసమని స్మెల్, కొంతమందికి పర్టికులర్ స్మెల్ చూస్తే ఎక్సైట్ అవుతుంటారు, అందుకోసమని స్మెల్ టేస్ట్ పెడతారు. స్మెల్ టేస్ట్ యూజువల్గా గవర్నమెంట్ వాటికి ఏమీ ఉండవు కనుక, కానీ గవర్నమెంట్వి కూడా చాలా రిజల్ట్స్ ఇస్తాయి కనుక గవర్నమెంట్ వాడితే అన్నంత మాత్రాన తక్కువ అని అనుకోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇస్తుంది. ఆల్ పిహెచ్సి సెంటర్స్లోనూ ఇవి అవైలబుల్ ఉంటాయి. సో మీరు కండోమ్స్ వాడుకోవచ్చు. వాడుకునే దానికి మొహమాట పడద్దు. షాప్లోకి వెళ్ళి నసగక్కర్లేదు, కండోమ్స్ అడిగితే వాళ్ళు ఇస్తారు. సో అమ్మాయిలు కూడా కొన్ని కండోమ్స్ కొన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఎప్పుడైనా అనుకోకుండా బాయ్ ఫ్రెండ్తోనో వాళ్ళతోనో కలవాల్సి వస్తే అతను కనుక కండోమ్ వాడకపోతే మీకు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక అమ్మాయిలు కూడా తమ పొజిషన్లో తమ బ్యాగ్లో ఒకటో రెండో కండోమ్స్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ తెలివి కొంచెం వెర్రి తలలు వేసిందంటారు. ఇండియాలోనే ఒక స్కూల్లో ఒకసారి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వెళ్ళి 9th క్లాస్ అమ్మాయిల బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తే వాళ్ళ బ్యాగులలో కండోమ్స్ కూడా దొరికాయట. ఇట్ కేమ్ ఇన్ పేపర్స్. కనుక ఇది చిన్నపిల్లలు వాడకూడదు. యుక్త వయసు వచ్చిన వాళ్ళు మాత్రమే, మేజర్స్ మాత్రమే వాడుకోవాలి. షాప్ కీపర్స్ కూడా ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా యుక్త వయసు రాకముందే కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు వచ్చే వ్యాధులు అవన్నీ కూడా తెలియవు కనుక వాళ్ళకు లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి.